హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను నార్త్ ఇండియన్ స్టైల్‌లో ఆలు పరాటాని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా మెత్తగానే కాదు, స్టఫ్డ్ ఆలు పరాటా అన్నట్టు ఇది. చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. టేస్టీగా ఉంది. ఇక్కడ మనం ముందుగా ఆలుగడ్డలను ఉడికించుకోవాలి. దీన్ని నేను ఇలా కోరుకోవాలన్నట్టు. ఇలా చేసినట్లయితే ఉండలనేది ఉండదన్నట్టు. మొత్తం చాలా స్మూత్‌గా మన టెక్స్చర్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుందన్నట్టు. అప్పుడు మన ఆలు పరాటాకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. దీంట్లోకి 2 స్పూన్ల కారం, ధనియా పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్, పసుపు, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. దీంట్లో నువ్వులు కూడా ఉన్నాయి, అందుకని నేను ఇది ప్రిఫర్ చేశాను. ఇంకా తురిమినటువంటి అల్లము, పచ్చిమిర్చిని కూడా చిన్న కట్ చేసుకొని, కొత్తిమీరని, కొద్దిగా కస్తూరి మేతిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను వేయించుకున్నటువంటి పైన చూసారుగా వేయించుతున్నాను. అదే శనగపిండిని ఇక్కడ వేసాను. కొన్ని అటుకులను గ్రైండ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు అనేది దీనికి సరిపడంత వేసుకోండి, సరిపోతుంది. ఇందులో మనం యాడ్ చేసినటువంటి 2 ఇంగ్రీడియంట్సే మన ఆలు పరాటాకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. అటుకుల పౌడరును, బేసన్, అది శనగపిండి అండి. ఆ శనగపిండిని కూడా మనం వేయించుకోవాలి. ఇంకా లాస్ట్లీ నేను ఫెనల్ సీడ్స్ని క్రషర్ లాగా చేసి వేసాను అన్నట్టు. ఇంకా అయిపోయిందండి. మన స్టఫింగ్కి ఆలు పరాటా స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని బౌల్స్ చేసుకొని పక్కకు పెట్టేసి ఉంచుకుందాము. చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వేళ మీకే తెలుస్తుంది. ఇప్పుడు మన ఆలు పరాటాని తయారు చేసుకుందాం రండి. నేను పిండిని ముందుగానే కలిపేసి ఉంచాను. ఏం లేదు, అందులో ఉప్పు, వాటర్ వేసి కలిపేసి కొంచెం శుతి మెత్తగా కలిపి ఉంచుకుంటే సరిపోతుందండి. బాగా గట్టిగా ఉండకూడదు మన పిండి ఆలు పరాటా చేసేటప్పుడు. ఇలా అన్నిటిని ముద్దలుగా చేసుకొని ఇప్పుడు మనం ఇది స్టఫింగ్ చేసుకుందాము. ఇక్కడ మనము చపాతీ పిండి ఎంత తీసుకున్నామో మన స్టఫింగ్ కూడా అంతే తీసుకోవాలి. తక్కువ తీసుకున్నట్లయితే మన స్టఫింగ్కి మన చపాతీ అనేది చుట్టూ మొత్తం పిండిలాగా ఉండిపోతుంది అన్నట్టు. ఈ రకంగా చేసుకొని స్టఫ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం కొంచెం పిండి చల్లుకొని ఒక చపాతీలాగా చేసుకోవాలి, రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలను మనం రెడీ చేసుకొని పక్కకు పెట్టేసి ఉంచుకున్నట్లయితే మనకి ఈజీగా అయిపోతుంది అన్నట్టు. మన స్టఫింగ్ అనేది బయటికి రాదన్నట్టు. మనం ఎందుకంటే గ్రేట్ చేసుకున్నాం కదా ఆలుని, అందుకని మొత్తం అసలు బయటికి రాదు మనకి స్టఫింగ్ అనేది. ఇంకా మనం ఏ పరాటా చేసుకున్నా కూడా చపాతీ పిండి అనేది చాలా స్మూతీగా సాఫ్ట్గా ఉండాలి అన్నట్టు. గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉన్నట్లయితే మనం దాన్ని చపాతీ రోల్ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు స్టఫింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. ఈ రకంగా సాఫ్ట్గా ఉంచుకున్నట్లయితే మనకి ఈజీగా, తేలిగ్గా, చాలా ఈజీగా అయిపోతుంది. బాగా మందంగా కూడా అవ్వదు అన్నట్టు. ఇలా దీని మీద వేసుకున్నప్పుడు కూడా ఎక్కడైనా మందంగా అనిపించినట్లయితే దాన్ని మధ్య మధ్యలో చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా మనం చపాతీ పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అవసరం కూడా లేదు. కొంతమంది ఆయిల్ వద్దనుకుంటే అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, టేస్టీగా వచ్చింది. ఒక్కసారి కనుక మీరు ట్రై చేసి చూసినట్లయితే తెలుస్తుంది. ఇందులో ఇంకా వేరే ఇంకేం అవసరం లేదు. చాలా రకాలుగా చేయొచ్చు. ఇది అనేది ఇందులో ఆనియన్ కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇది ఒక దాబా స్టైల్లో చేశానండి, వితౌట్ ఆనియన్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని పరాటాలు చేసినా కూడా ఇలా పొంగుతూ మెత్తగా వస్తూనే ఉంటుందండి. చాలా బాగా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని తిని చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.